వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా గార్డెన్లో ఉన్న టేబుల్ రోజ్ గురించి చెప్తాను. ఇవి చాలా అందంగా ఉంటాయి. చిన్న సైజు రోజ్ ఫ్లవర్స్లా ఉంటాయి. ఇది చిన్న థర్మాకోల్ డబ్బా అన్నమాట. దాంట్లో నేను ఈ టేబుల్ రోజ్ ప్లాంట్స్ పెట్టాను. దీంట్లో ఏంటంటే చిన్న ఎక్స్పెరిమెంట్గా ఏం చేసామంటే ఒక బైండింగ్ వైర్ని ఒక రింగ్ లాగా ఉంచి దాంట్లో మట్టిలో పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ స్టెమ్స్ని ఏం చేస్తానంటే ఆ రింగ్ చుట్టూ పాకిస్తున్నాను. అలాగా అవి చక్కగా బంచ్లాగా వస్తాయి. ఆ రింగ్ కనిపించదు మనకి, కంప్లీట్ అయిపోద్ది. ఆ చుట్టూ ఫ్లవర్స్ వచ్చి మధ్యలో అలాగా హాలోగా ఉంటుంది అనమాట. అది ఇంకా రింగ్ కంప్లీట్ కాలేదు. ఇప్పుడిప్పుడే అవి అల్లుకుంటా ఉన్నాయి. అవన్నీ బడ్స్ వచ్చి ఫ్లవర్స్తో అలా ఒక రింగ్ లాగా ఉండి మధ్యలో ఖాళీగా ఉంటుంది. మన డిఫరెంట్ షేప్స్లో ఆ బైండింగ్ వైర్లు పెట్టుకుంటే మనకి బాగా వస్తాయి అన్నమాట. ఇది జస్ట్ ఒక చిన్న ట్రయల్ అంతే. ఇంకా డిఫరెంట్ షేప్స్లో మనం పెంచుతాం. ఇవి ప్రస్తుతానికైతే ఒక రింగ్ లాగా మౌల్డ్ చేసుకున్నాను. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ చూద్దాం. ఇట్లాగా పెంచుకోవచ్చు టేబుల్ రోజ్ ప్లాంట్స్ని. ఇది రింగ్ అన్నమాట. ఇది ఒక బాటిల్కి హోల్స్ పెట్టి ఒక డ్రింక్ బాటిల్ అండి. ఎందుకంటే సాయిల్ అవసరం ఉండదు, పెద్ద పెద్ద కుండీలు ఏమీ అవసరం లేదు వీటికి. సో ఒక 2 లీటర్స్ వాటర్ బాటిల్ కట్ చేసి దానికి హోల్స్ పెట్టామన్నమాట. ఈవెన్గా మనం పెట్టుకుని దాంట్లో పెట్టుకుంటాం. ఇది ఇంకొక చిన్న కుండీలో టేబుల్ రోజ్. ఇవి కూడా చాలా అందంగా ఉంటాయి. టేబుల్ రోజ్ చిన్న స్టెమ్ పెట్టుకుంటే అవి అలాగే స్ప్రెడ్ అవుతాయి. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.